తర్వాత పూర్ణచంద్రను తలస్తున్న పోలీసులు నాకు రాజకీయ అండదండలున్నాయి, నన్నేమి చేయలేవు. స్వేచ్ఛకు పూర్ణచందర్ బెదిరింపులు. వారం క్రితమే ఇద్దరు కలిసి అరుణాచలానికి పయనము. స్వేచ్ఛ పెళ్లి ప్రస్తావన తీగ కుదరదన్న పూర్ణచందర్. ఇద్దరి మధ్య వాగ్వాదం, మనస్తాపంతో ఆమె ఆత్మహత్య. స్వేచ్ఛతో నా రిలేషన్ జోగినపల్లి సంతోష్కు తెలుసు. ప్రస్తుతం నేను ఆయన వద్దే పనిచేస్తున్నాను. ఇది ఒక స్వేచ్ఛ అని ఒక యాంకర్ యొక్క ఆత్మహత్యకు సంబంధించిన వ్యవహారము. మరి ఆమె ఎట్లా వీడితో పోయింది, వీడెట్లా ఆమెతో పోయినాడు, వీడికి పెళ్ళయింది, ఆమెకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. యాంకర్లకు దండం పెట్టాలి తల్లి. ఇది ఏంది అసలు? యాక్చువల్లీ ఇది ఎంత నాసిరకం వ్యవహారాలు. అసలు వ్యక్తులు ఎవరో తెలుసుకోకుండా వాళ్ళ వెంట ఎట్టపోతారు. ఈవెన్ మొన్న లీగల్ అంటే లా స్టూడెంట్ యొక్క గ్యాంగ్ రేప్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మహిళలు తమ అనుచరులు ఎవరు, తమ ఏ ప్రాంతానికి పోతున్నాం, అక్కడ తమ రక్షణ ఏ మేరకు ఉంటుందని గ్రహించకుండా ఎక్కడికి పడితే అక్కడికి ఎవడు పడితే వాడితో పోతే వచ్చేటువంటి అనర్థాలు ఇట్లే ఉంటాయన్నమాట. అరుణాచలానికి వెళ్ళారట, వస్తున్న మధ్యలో మార్గ మధ్యలో ఇద్దరికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట. ఈ మనస్తాపంతో వచ్చి ఆత్మహత్య చేసుకుంది. ఆ చిన్నారిని పాపం అనాథ చేసి పారేసింది. అయిపోయి ఇది ఏం తెలివో మరి అర్థం కాదు. జర్నలిజంలో ఉన్నారంటారు, తెలివిగల వాళ్ళమంటారు, మళ్ళీ చూసి ఇవన్నీ లుచ్చా వ్యవహారాలనే చేస్తారు.